హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్న పుత్ర. ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చేసా. అందరికీ జై శ్రీ గణేష్. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, పైన ఆల్మోస్ట్ మన వినాయకుడికి సంబంధించిన మండపం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నిచ్చెనలు వేసేసారు పైన మొత్తము. అండ్ ఇప్పుడే ఆ 2 రేకులు కూడా ఇప్పుడే వేసారు. అండ్ ఇంకొక 2-3 అవర్స్ లో మనకు రేకుల వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ మన మట్టి కళాకారులు, మనకు మట్టికి సంబంధించిన కళాకారులు, మన విగ్రహాన్ని తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిన్న వాళ్ళు కూడా రావడం జరిగింది. మన ఛానల్లో నిన్న అప్డేట్ రాలేదు, బట్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తాయి. ఈ మధ్య కొద్దిగా బోనాలు స్టార్ట్ అయినాయి కాబట్టి అట్లా అవుతుంది. అండ్ ఇప్పుడు రెగ్యులర్గా ఇస్తాను కంపల్సరీ. మంచిగా అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. అండ్ కమాండ్ వచ్చేసేయండి, వీడియోలో మాట్లాడుకుందాం. యా ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష. అండ్ మార్నింగ్ వచ్చేసి టైం 6:40 అవుతుంది. అండ్ మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన మార్నింగ్ ఇవ్వడానికి. అండ్ ఈరోజు మండే మనకు. అండ్ ఇంకా 59 days మాత్రమే ఉంది మన ఫెస్టివల్కి. అండ్ చూస్తారు కదా, పైన మొత్తం మన మెయిన్ ఖైరతాబాద్ బడా గణేష్ వినాయకుడి మండపం సంబంధించిన పైన షెడ్ వర్క్. ఆ నిచ్చెనలు అనేటివి వేసేసారు మొత్తం పైన. ఆల్మోస్ట్ టాప్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నిచ్చెనలు వేసారు. అండ్ ఇప్పుడు రేకులు కూడా వేసేస్తారు, రేకులు కొడుతున్నారు. అండ్ నేను ఇప్పుడే వచ్చిన, ఆ రేకు ఎక్కిస్తున్నారు. ఇప్పుడే ఎక్కించి మేకులు అయితే కొడుతున్నారు. ఫైనల్గా మనకు ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించిన మెయిన్ మండపంకి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్లో రేకులు కొట్టేయడం కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చూసుకోవచ్చు. ఇప్పుడు పైన టాప్లో అక్కడ రేకులు అయితే కొడుతున్నారు. ఆ రేకు పైన అయితే ఉన్నారు, చూస్తారు కదా. అక్కడ వర్క్ అయితే నడుస్తుంది. పైన రేకులు ఇప్పుడే వేసారు, అది కూడా. అండ్ మొత్తం నిచ్చెనలు అయితే వేసేసారు టాప్లో. మనం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు అని మన ఖైరతాబాద్ బడా గణేష్ షెడ్ అయిపోతుందని. ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ రేకులు ఒకటి పెండింగ్ ఉంది, ఆ రేకులు కూడా ఈరోజు అయిపోతాయి. రేకులు అయిపోతే మనకు ఇక్కడ బాడీకి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మండపంలో ఉంది కదా, ఈ మండపంలో అనేది మన బాడీకి సంబంధించిన పార్ట్స్ అనేది తయారు చేసుకుంటారు. అందుకే ఇది చూసిరు కదా, ఈ లెఫ్ట్ సైడ్ సంబంధించిన మండపం ఉంది. బేస్ స్టేజ్ ఏదైతుందో ఆ స్టేజ్ వర్క్ అనేది నిల్చోబెట్టేసారు. అండ్ ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ సరిపోదు, మనకి బయట ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ తయారు చేసుకొని, ఈ ఏదైతే ప్లేస్ ఉందో ఇక్కడే తయారు చేసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. అండ్ టైం వచ్చినప్పుడు వెల్లింగ్ అయితే కొట్టేస్తారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవచ్చు, మన పైన వర్క్ అయితే ఏ విధంగా నడుస్తుందో. ఆ కట్టెలు అక్కడ మొత్తం మేకులు సెట్ చేసుకోవడం కానీ, టైట్ ఫిట్టింగ్స్ చేసుకోవడం కానీ జరుగుతుంది. అండ్ ప్రస్తుతం రేకులు అయితే కొట్టేస్తారు దన్న. ఇది మనకు క్రేజీ అప్డేట్ అబ్బా. మనకి మార్నింగ్ మెయిన్ ఎందుకంటే మనకి షెడ్ వర్క్ అనేది అయిపోయింది. నిన్న నేను అప్డేట్ ఇవ్వలేదు, సండే. అండ్ నిన్న బోనాలకి వెళ్ళి బట్ ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి అప్డేట్స్, ఏం టెన్షన్ లేదు మనకి. అండ్ ఫైనల్గా మన షెడ్ వర్క్ అయిపోయింది. అండ్ మట్టి కళాకారులు కూడా వచ్చేసారు, నిన్ననే వచ్చారు. అండ్ దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది జల్దీనే. చూస్తారు కదా, అంత టాప్లో ఎట్లా వర్క్ అనేది జరుగుతుందో. మొత్తం ఆల్మోస్ట్ టాప్లో రేకులు వేసేస్తారు. అండ్ నిన్న మార్నింగ్ వచ్చిన అప్డేట్ ఇద్దామని వచ్చినా కానీ నిన్న వర్క్ అయితే ఫస్ట్ ఒక నిచ్చెన వేసారు. అండ్ కంప్లీట్గా అయినాక ఇద్దామని చెప్పేసి నిన్న అప్డేట్ అయితే ఇవ్వలేకుండే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అయిపోయింది, నిచ్చెనలు అన్నీ వేసేసారు. అండ్ క్లియర్గా చూసుకోవచ్చు షెడ్ వర్క్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిందో. అండ్ పైన ఇప్పుడు రేకుల వర్క్ కూడా స్టార్ట్ అయింది, రేకులు కూడా వేసేస్తారు. అండ్ రేకులకి తాళ్ళు కట్టుకొని అవి సపోర్ట్తో ఇటు లాక్కుంటూ రేకులు అయితే కొట్టేస్తున్నారు మొత్తం టాప్లో. ఫైనల్గా మన మెయిన్ వినాయకుడికి సంబంధించిన మండపం వర్క్ కూడా కంప్లీట్. ఇంకొక జస్ట్ 10%, 5% మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది వర్క్. అండ్ ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇక్కడ లెఫ్ట్ సైడ్ మండపం సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తుంది. రాడ్స్ అనేది సెట్ చేసుకొని మెయిన్గా నెక్స్ట్ ఏ వర్క్ చేయాలి, ఏ వెల్డింగ్ వర్క్ చేయాలి అనేది చేస్తూ ఉంటారు.
ఇక్కడ రైట్ సైడ్ మండపం చూస్తారు కదా, రైట్ సైడ్ మండపంలో వెల్డింగ్ వర్క్ మనకు బేస్ అనేది స్క్వేర్ షేప్ లో తయారు చేసి ఒక మోడిఫికేషన్ తెచ్చారు కదా, అండ్ దానికి వెల్డింగ్ వర్క్స్ సైడ్ రాడ్స్ అయితే కొట్టేసారు. ఆ సైడ్ రాడ్స్ కి మనకి ఇప్పుడు వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది మొత్తం. అండ్ అది అయిపోయినాక మనకి ఫర్దర్ గా ఏం వర్క్ ఉంటుంది అనేది అది కంప్లీట్ గా చేసేస్తారు. అండ్ మెయిన్ గా మనకైతే మట్టికి సంబంధించిన కళాకారులు కూడా వచ్చేసారు కాబట్టి, అండ్ దానికి సంబంధించిన వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయి, అండ్ ప్లాన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. అండ్ ఎప్పుడు మనకి మట్టి వర్క్ స్టార్ట్ అవుతుంది అనేది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మంత్ 20 నుంచి అన్నా 25 నుంచి అన్నా మనకు స్టార్ట్ అవ్వచ్చు. అప్పట్లో మనకి వినాయకుడికి ఈ కనిపిస్తుంది కదా మన వినాయకుడి స్ట్రక్చర్, అండ్ ఏదైతే ఇది ఉందో దానికి వెల్డింగ్ వర్క్స్ అనేటివి ఉంటాయి, అండ్ బాడీ పార్ట్స్ వర్క్ అవుతుంది. ఆ వర్క్ అయితే స్టార్ట్ చేసేసి కంప్లీట్గా అవి అయిపోయిన తర్వాత మనకు మట్టికి సంబంధించిన వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా అంత హైట్లో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో చూడొచ్చు మీరు. ఆ హైట్లో ఆల్మోస్ట్ ఒక 6th ఫ్లోర్లో కూర్చున్నారు పైన టాప్లో. నేను జూమ్ చేసి చూపిస్తున్నా ఒకసారి క్లారిటీగా. అండ్ రేకులు అయితే అక్కడ అడ్జస్ట్ చేసుకొని కొట్టేస్తారు పైన మొత్తం కంప్లీట్ రేక్ని. ఇక్కడ వర్క్స్ వచ్చి మనకు రైట్ సైడ్ మండపం సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతుంది. దీనికి కంప్లీట్గా రాడ్ల వర్క్ కూడా అయిపోయింది. ఈ బేస్ వర్క్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ మండపం బేస్ వర్క్, ఈ బేస్ వర్క్కి మొత్తం కంప్లీట్గా రాడ్ల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీకులు అయితే కొట్టేసి చూస్తున్నారు మొత్తం. అండ్ దీని పని అయితే కంప్లీట్ అయింది కాబట్టి, అండ్ ఇది లాస్ట్ స్పీడ్గా చేసేస్తారు ఎట్లయినా అని. ఇది నుంచో పెట్టేసి లెఫ్ట్ సైడ్ మండపం దీనికి సంబంధించిన దగ్గర చేసుకుంటారు. ఫ్రెండ్స్, సెకండ్ రేక్ అయితే ఏదో ఉందో ఆ రేక్ని అయితే తీసుకుంటారు. రెండో రేక్ కూడా వచ్చేస్తుంది. రేకులని లైన్గా ఇంకా పెట్టేసుకొని దన్న మేకలు అయితే కొట్టేస్తారు. ప్రస్తుతం నార్మల్గా కొట్టేశారు, అండ్ ఫైనల్గా అండ్ అవి కంప్లీట్గా చేసేస్తారు. సెకండ్ వర్క్ కూడా ఉంటుంది, అది కూడా చేసేస్తారు. దన్న కొట్టేస్తారు. అని చూస్తారు కదా వర్క్, రేకులు అయితే లాగేస్తారు. ఎట్లా లాగుతారు రేకుని. అండ్ దానికి కూడా నలుగురు దాకా ఉన్నారు. 2-3 సపోర్ట్ తీసుకొని దాన్ని అయితే రేక్ని పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ముందరికి లాక్కోవడం కానీ అట్లా చేస్తున్నారు. అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ హైట్లో రేకు అనేది చాలా డేంజర్ అది. అండ్ వాళ్ళైతే చాలా మంచి ప్రికాషన్స్ అయితే తీసుకొని వర్క్ అయితే చేస్తారు. ఏం టెన్షన్ లేదు. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. చూస్తురుగా ఫ్రెండ్స్, ఆ హైట్లో అనేది మామూలు విషయం కాదు వర్క్ చేయడం. అండ్ ఏదున్నా మన వినాయకుడి కోసం. ఆ రేక్ని దాని ముందలకి లాక్కున్నారు, అండ్ దాన్ని ముందర సెట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఫ్రంట్ రేక్ వస్తుంది, ఇంకొక రేక్ అయితే ఇస్తారు. ఫ్రంట్ సైడ్ ఇంకొకటి వస్తుంది, ముందలకి బయటకు ఉంటుంది కొద్దిగా అది. యా ఫ్రెండ్స్, ఇది మన
ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర మార్నింగ్ అప్డేట్ అండ్ మళ్ళీ అప్డేట్ ముందుకైతే వచ్చేస్తా ఈవినింగ్. అంటిల్ దెన్ బాయ్.